పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి లూకా సువార్త మొదటి అధ్యాయం అందరూ మీరు గమనించండి. లూకా సువార్త మొదటి అధ్యాయం 37వ వచన భాగం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. చాలు, ఈ మాట నాతో కలిసి మీరందరూ కూడా మరొకసారి చెప్పండి. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. ఆమె ఎవరు? చెప్పింది ఎవరు? గాబ్రియేలు, దేవుని దూత. మరియ స్థానములో ఈ పునరుద్ధానపు ఆరాధనలో మనలను మనం అక్కడ ఆ స్థానంలో ఊరికల్లా మనం పెట్టుకుందాం. దేవుని దూత మనతో చెప్తున్న మాట ఏంటంటే, మన జీవితాల్లో మనలను ఉద్దేశించి దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము కానేరదు. ఎంతమంది నమ్ముతున్నారు? నిజంగా నమ్మితే గట్టిగా ఒక స్తోత్రం చెప్పండి. మనలను, మన కుటుంబాలను, మన పిల్లలను ఉద్దేశించి దేవుడు మనకు చెప్పిన మాట ఏదైతే ఉందో అది నిరర్థకము కాదు. అది నెరవేర్చబడుతుంది. నేను ఈ వచ్చిన భాగాన్ని 37వ వచ్చిన భాగాన్ని 38వ వచ్చిన భాగాన్ని గత ఆదివారం కూడా నేను మీకు చదివించాను. 38వ వచ్చిన భాగంలో, అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని తన ఒప్పుకోలును, దేవుని చిత్తానికి తను ఒప్పుకోలును, తన అంగీకారాన్ని అక్కడ తెలియచేసి దేవునికి తన జీవితాన్ని అప్పగించుకుంది. 38వ వచనంలో ఉన్నటువంటి ఆ మాటలను ఆధారం చేసుకొని గడిచిన ఆదివారం మనం కొంతమేర దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభు మనకి కృప చూపారు. ఈ రోజున 37వ వచన భాగంలో ఉన్నటువంటి మాట, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. మరియమ్మ గారి జీవితంలోనైనా, దేవుని సేవకులుగా ఉన్న వారి జీవితంలోనైనా, దేవుని పిల్లలుగా విశ్వాసులుగా ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలోనైనా, మీరు ఏ స్థితిలో, ఏ స్థాయిలో, ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడా దేవుడు మిమ్మల్ని గూర్చి పలికిన మాట ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీ జీవితాల్లో దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉండడానికి ఆయన మనిషి కాదు. ఒకవేళ మనిషి మాట ఇస్తే తప్పవచ్చు, మనిషి మాట ఇస్తే దాన్ని నెరవేర్చలేకపోవచ్చు, ఒకవేళ మనిషి మాట ఇస్తే దాన్ని వెనక్కి తీసుకోవచ్చు. కానీ దేవుడు మాట ఇస్తే అది ఆయన వెనక్కి తీసుకోడు. మాట ఇచ్చి దాన్ని నెరవేర్చుటకు ఆయన శక్తి కలిగిన దేవుడు. మాట ఇచ్చి దాన్ని నెరవేర్చుటకు ఆయన సమర్థుడైన దేవుడు. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. దేవుడు మనతో మాట్లాడతాడు. ఒక్కోసారి వాక్య ప్రకటన, వాక్య ప్రత్యక్షత ద్వారా దేవుని సేవకులు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుండగా ప్రకటించబడుతున్న దేవుని వాక్యముల నుండి కొన్ని మాటలను ప్రత్యేకించి దేవుడు మన హృదయంలోనికి సంధింపచేసి వాగ్దానాలుగా వాటిని మన హృదయంలో దేవుడు అలా ముద్రిస్తాడు. అలాగే ఒక్కొక్క మారు
పాటలు పాడుతూ ఉండగా ఆ పాటల్లో ఉన్నటువంటి కొన్ని పదాలు ప్రత్యేకించి మన హృదయాన్ని తాకుతాయండి. తాకుతున్న ఆ మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో క్రియను జరిగిస్తాడు. పాడుతున్న పాటల ద్వారా కూడా దేవుడు మనతోటి మాట్లాడతాడు. వాక్య ప్రకటన, వాక్య ప్రత్యక్ష ద్వారా దేవుడు మాట్లాడతాడు. పాటలు పాడుతున్నప్పుడు వాటిలో నుండి కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. ఒకరెవరైనా ప్రార్థన చేస్తూ ఉన్నా కూడా ఆ ప్రార్థనలో నుంచి కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. అలా దేవుడు నాతో మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయండి. వారు దేవునికి మొరపెట్టుకుంటున్నారు, దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు, దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. ఆ ప్రార్థనలో మనం ఏకీభవిస్తుండగా వారు ప్రార్థనలో ఎత్తిపడుతున్న కొన్ని వాగ్దానాలు లేదా కొన్ని మాటలు, దేవుని మాటలు వారు దేవునికి తెలియచేస్తున్నారు. కానీ ఆ మాటల్లో నుండి కూడా దేవుడు మనతోటి మాట్లాడతాడు. ప్రవచనాల ద్వారా, కళల ద్వారా, దర్శనాల ద్వారా దేవుడు ఇలా అనేక రీతులుగా ఆయన మనతో మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు. మాట్లాడకుండానట్లు నోరుండి మాట్లాడని దేవుడు కాదు ఆయన. దేవునికి ఒకసారి సంతోషంగా చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. చాలా దినాల క్రిందట ఒక పాట ఉండేదండి. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని చెట్టువు, రాయివి, చెట్టువి, పుట్టవి కాదు. యేసయ్య మాట్లాడే దేవుడు. ఆయన మనతో మాట్లాడిన ప్రతి మాట మన జీవితంలో నెరవేర్చే దేవుడు. అయితే ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలను మనం చాలా జాగ్రత్తగా ఏం చేయాలి? వాటిని మన హృదయంలో భద్రపరుచుకోవాలి. హృదయంలో భద్రపరుచుకొని, ప్రభువా నాకు నువ్వు ఈ మాట ఇచ్చావు, నాకు నువ్వు ఈ మాట ఇచ్చావు అని మరలా ఆ వాగ్దానం దేవుని దగ్గర ఎత్తిపట్టి మనం ప్రార్థన చేయాలి. సెవెంత్ క్లాస్ చదువుతున్న పాపో బాబో వాళ్ళ డాడీని సైకిల్ కొనిపెట్టమని మారం చేసింది. వాళ్ళ డాడీ ఓ మాట అన్నారు, సెవెంత్ క్లాస్ నువ్వు స్కూల్లో అందరికంటే ఫస్ట్ వస్తే సైకిల్ కొనిపెడతాను అని. చక్కగా చదువుకొని స్కూల్లో సెవెంత్ క్లాస్లో ఫస్ట్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళ నాన్న ఏం చేయాలా? సైకిల్ కొనిపెట్టారు. 1 వారం అయింది, 2 వారాలైంది, 3 వారాలైంది, 1 నెల రోజులైంది. కొంచెం తండ్రి కొనిపెట్ల ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ పిల్లోడు కానీ లేదా ఆ పాప కానీ తండ్రి దగ్గరికి వెళ్ళి అడిగేటప్పుడు ఏమని అడుగుతారు? నువ్వు నాకు మాట ఇచ్చావు కాబట్టి ఖచ్చితంగా నువ్వు నాకు సైకిలు కొనిపెట్టు. నువ్వు నాకు మాట ఇచ్చావుగా, కొనిపెడతానని చెప్పావుగా, ఖచ్చితంగా నువ్వు నాకు కొనిపెట్టాల్సిందే అని కొంచెం గట్టిగా మారం చేయడానికి రైట్స్ ఉంటాయి. ఎందుకంటే ఆయన చెప్పాడు కదా. అలాగే దేవుడు మనతో మాట్లాడిన ఆ మాట వాగ్దానం ఏదైతే ఉందో దానిని మళ్ళీ దేవుని దగ్గర ఎత్తిపట్టి మనం ప్రార్థన చేసి అధికారపూర్వకంగా దేవుని దగ్గర అడగడానికి కూడా మనకి రైట్స్ ఉన్నాయండి. అప్పుడు వెంటనే ఆయన స్పందిస్తాడు. ఎస్, నేను మాట ఇచ్చాను కాబట్టి ఖచ్చితంగా నేను దాన్ని చేయాలి. ఆదికాండం 21వ అధ్యాయం మీరు గమనించండి. మొదటి వచనం, యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తనిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి, చూడండి అందరూ ఆ వచనాన్ని నాతో కలిసి మీరు కూడా చెప్పాలి. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను గూర్చి, శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున
శారాను గూర్చి చేసెను. అంటే శారమ్మ జీవితంలో దేవుడు అద్భుతం చేయడానికి దాని వెనుక ఉన్న మర్మం ఏంటి? ఆమెను గూర్చి దేవుడు ఒక మాట చెప్పాడు. దేవుడు ఏదైతే శారమ్మను గూర్చి దేవుడు చెప్పాడో దానిని చేయడానికి శారాను దేవుడు ఏం చేశాడంట? దర్శించాడంట. ఆ ప్రకారంగా శారమ్మ జీవితంలో దేవుడు తన కార్యాన్ని జరిగించాడంట. ఈ సంవత్సరం ప్రారంభ దినాలలో దేవుడు మనకు ఒక వాగ్దానం చేశారు. ఎంతమందికి గుర్తుంది? యేసు రక్తమే చేయం ఆ రోజు వెళ్ళిపోయింది అంటారా? సంఘమునకు దేవుడు ఒక వాగ్దానం చేశాడు. వ్యక్తిగతంగా దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్న ప్రతి ఒక్కరికి దేవుడు కొన్ని వాగ్దానాలు చేశాడు. మాట ఇచ్చి దేవుడు తప్పేవాడు కాదు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. దేవుడు మన సంఘమునికి ఇచ్చిన వాగ్దానం, విచారమును కొట్టివేసి ఏం కలగజేస్తానన్నాడు? ఆనందాన్ని నేను వారికి కలగజేస్తాను. ఎన్నో రకాల విచారాలు, ఆర్థికపరమైన అభివృద్ధి లేదని, రుణ సమస్యల్లో కూరుకుపోతున్నానని, ఆరోగ్యము కుదుట పడటం లేదని, కుటుంబంలో పిల్లలను గూర్చి, వారి భవిష్యత్తును గూర్చి, వారి చేతి పని, వ్యాపార, ఉద్యోగం, వారు చేస్తున్న వ్యవసాయ రంగంలో వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదని, రకరకాల సమస్యలను బట్టి విచారపడుతూ కన్నీరు విడుస్తూ నిట్టూర్పుల మధ్యన దినాలు గడుపుతున్నటువంటి వారిని ఉద్దేశించి ఈ సంవత్సర ప్రారంభంలో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నేను మీ విచారాలను కొట్టివేస్తాను. కొట్టివేసి దేవుడు ఏమిస్తానన్నాడంటే ఆనందాన్ని కలగచేస్తాడు. నిజంగా గడిచిన ఈ 12 సంవత్సరాల్లో ఎన్నో విచారాలు, వాటన్నిటిని దేవుడు దాటించాడు. వాటన్నిటిని దేవుడు మన జీవితంలో నుండి కొట్టివేశాడు. ఈ సంవత్సరపు చివరి దినాలలో దేవుడు మనకు సంతోషాన్ని, ఆనందాన్ని దేవుడు కలగచేశాడు. గడిచిన ఈ 12 మాసాల్లో దేవుడు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మన జీవితాల్లో ప్రభు చేశారు. వాటన్నిటిని మనం తలంచుకుంటా, వాటిని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటుంటే నిజంగా మన హృదయం ఎంత సంతోషిస్తుంది. దేవుడు మాట ఇచ్చి దానిని మన జీవితంలో ఆయన నెరవేరుస్తూ వచ్చాడు. దేవునికి ఒకసారి 2 చేతులెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇక్కడ కూడా మనం చూస్తున్నాం, శారమ్మకు దేవుడు ఒక మాట ఇచ్చాడంట. చూడండి మీరు ఆ మాటని 18వ అధ్యాయము 9వ వచన భాగాన్ని మీరు గమనిస్తే దేవుడు అబ్రహామును అడుగుతూ ఉన్నాడు, నీ భార్య అయిన శారా ఎక్కడనున్నదని అడుగగా అతడు, ఇదిగో గుడారములోనున్నదని చెప్పెను. అందుకాయన, మీదటికి కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వస్తాను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు, నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని. అప్పుడు శారమ్మ వయసు ఎంత? దగ్గర 90 సంవత్సరాలండి. అప్పుడు ఆమె గర్భం ధరించి కుమారుని కనడమా? ఆమె ఒడిలో కుమారుడు ఉండటమా? ఇది సాధ్యపడే విషయమేనా? కానీ మాటిచ్చింది ఎవరు? శారమ్మ నవ్వింది. దేవుడు అన్నాడు, శారా నీవు నవనేలా? దేవుడు అంటున్న మాట, యెహోవానైనా నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదండి. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుడు చెప్పినట్లుగా
మీదటికి కాలమున నేను మరలా మిమ్మల్ని దర్శిస్తాను. నీ భార్య అయిన శారా కౌగిట కుమారుడు ఉంటాడు. ఆమె గర్భం ధరిస్తుంది, కుమారునికి జన్మనిస్తుంది. ఇవన్నీ జరిగేవి కాదు అన్నట్టుగా అక్కడ పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కానీ ఆదికాండం 21వ అధ్యాయం 1వ వచనం దగ్గరకు వచ్చేటప్పటికి నేను అనుకుంటున్నాను, శారమ్మ ఒకవేళ మర్చిపోయిందేమో, లేదా ఆ మాట కొంచెం లైట్గా తీసుకుందేమో, అబ్రహాం ఒకవేళ లైట్గా తీసుకున్నాడేమో, కానీ మాట ఇచ్చిన దేవుడు మాత్రం మర్చిపోలా. చప్పట్లు కొట్టి దేవుని నామానికి కనపరుద్దాం. తాను ఏదైతే చెప్పాడో ఆ ప్రకారంగానే శారాను దర్శించాడు. ఈ సంవత్సరపు చివరి దినాలలో దేవుడు నీకు ఏదైతే వాగ్దానము చేశాడో ఆ వాగ్దానం ఒకవేళ మర్చిపోయి ఉండొచ్చేమో, కానీ ఆ వాగ్దానము నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పక్షంగా దాన్ని నెరవేర్చడానికి దేవుడు నిన్ను దర్శిస్తున్న ఆదివారం ఈ ఆదివారం, దేవుడు నిన్ను దర్శిస్తున్న పునరుత్థానపు దినం ఈ దినం. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను దర్శించినట్లుగా ఈ సంవత్సరం దేవుడు నీ జీవితంలో చేసిన వాగ్దానం ఏదైతే ఉందో దానిని నిశ్చయముగా ఆయన నీ పక్షంగా నెరవేర్చబోతా ఉన్నాడు. నీ గుండెల్లో ఉన్న వేదనతో కూడిన విచారము, నీ కనులో ఒకవేళ కన్నీరు విడుస్తూ, నిట్టూర్పు విడుస్తూ, నిద్రలేని రాత్రుల మధ్యన ఒకవేళ నీవు ఉన్నావేమో, దేవుడు ఆ విచారాన్ని కొట్టివేసి నీకు ఆయన ఆనందాన్ని కలగచేయబోతున్నాడు. ఆ వచనాన్ని మీరు కంటిన్యూ చేస్తే 22వ వచనంలో ఎట్లనగా, దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని ఎవరిని కనింది అంట? దేవుడు చెప్పిన మాట ఏంటి? మరలా దర్శిస్తాను, శారా కుమారుని కంటు. ఇక్కడ ఎవరిని కనింది? దేవుడు ఏదైతే చెప్పాడో దానిని శారా జీవితంలో దేవుడు జరిగించాడు, దానిని దేవుడు నెరవేర్చాడు. దానిని జరిగించడానికి, దాన్ని నెరవేర్చడానికి శారాను దేవుడు దర్శించాడు. మన దేవుడు దర్శించే దేవుడు. బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. మాటను నెరవేర్చే దేవుడు ఆయన. మాటను నెరవేర్చే దేవుడు. మాట ఇచ్చి ఆయన తప్పే దేవుడు కాదండి. మీరు ఆదికాండంలోనే 37వ అధ్యాయం చూడండి. అందరూ బైబిల్ తెరిచి 6వ వచనం 7వ వచనాన్ని మనం చదువుదాం. యోసేపు మాట్లాడుతూ ఉన్నాడు తన సహోదరులతో ఏమని? దయచేసి నేను కనినటువంటి ఈ కలను మీరు వినండి. అదేమనగా, మనము చేనులో పనలు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడెను. యోసేపు ఒక రోజున తన అన్నలకు చెప్తా ఉన్నాడు, రాత్రి నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రార్థన చేసుకొని దేవుని దగ్గర ప్రార్థన చేసుకొని అలాగా పడుకున్నాను. పడుకుంటే ఓ చక్కటి కళ, చాలా స్పష్టంగా ఓ కళ కన్నాను. ఏంటి ఆ కళ అంటే, మనం అందరం కలిసి ఒక పొలంలో పనిచేస్తూ ఉన్నాం, పనులు కడుతూ ఉన్నాం. అలా మనం కడుతున్న పనులు కడుతూ ఉండగా నేను ఒక పనును కట్టి అక్కడ పెట్టాను. నేను స్పష్టంగా చూశాను, కలలో దేవుడు నాకు స్పష్టంగా చూపెట్టాడు. నేను కట్టిన పన లేచి నిలబడింది.
మనం ఏదైతే మన చేతులతో పని చేస్తున్నామో ఆ పనిని దేవుడు స్థిరపరిచి ఆయన నిలబెట్టునుగాక. దానిని దేవుడు ఆశీర్వదించునుగాక. అది నీ కుటుంబానికి భవిష్యత్తుకు దేవుడు దీవెనగా మలుచునుగాక. అంతవరకు బాగానే ఉంది. తర్వాత చెప్పిన మాట ఏంటి? అనలారా, మీ పనులన్నీ కూడా నిలబడిన ఆ పని దగ్గర సాష్టాంగపడి ఉన్నాయి. ఈ కళ ఎవరిచ్చారు యోసేపుకి? దేవుడిచ్చాడు. ఇందాక నేను మీకు చెప్పాను, వాక్య ప్రత్యక్ష ద్వారా దేవుడు మాట్లాడతాడు, పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, ప్రవచనాల ద్వారా, కళల ద్వారా, దర్శనాల ద్వారా కూడా దేవుడు మనతోటి మాట్లాడతాడు. యోసేపుకు తన భవిష్యత్తును గురించి, భవిష్యత్తులో యోసేపు పట్ల దేవుడు ఏ ఆలోచన ఉద్దేశాన్ని కలిగాడో, యోసేపును దేవుడు ఎలా దీవించబోతున్నాడు, ఎలా ఆస్వాదించబోతున్నాడు, ఎలా గొప్ప చేయబోతున్నాడు, దానంతటిని కలలో యోసేపుకు దేవుడు తెలియచేశాడు. ఇప్పుడు దానిని యోసేపు వచ్చి ఎవరికి తెలియజేస్తా ఉన్నాడు? అన్నలకి తెలియజేస్తాడు. వెంటనే అన్నలు మంచి మనసు కలిగిన వారైతే భుజం తట్టి, శబాష్, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటున్నాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు, మాకంటే కూడా నీవు గొప్పగా దీవించబడతావు, ఇంకా ఎక్కువ ప్రార్థన చేసుకో, దేవునికి దగ్గరగా ఉండు అని చెప్పాలి. కానీ యోసేపు చెప్పిన దాన్ని బట్టి వారు మనసులో యోసేపు మీద ఏమయ్యారు? అసూయ పడ్డారంట, పగబెట్టుకున్నారంట. వీడు మనకంటే గొప్పవాడైపోతాడు, ఎట్టవుతాడో చూద్దాం, ఎట్టవుతాడో చూద్దాం, రానిస్తావా, ఎక్కనిస్తావా, ఎదగనిస్తావా, తొక్కి పడేస్తాం. ఎందుకంటే వాడికంటే మేము పెద్దవాళ్ళం కదా. దేవుడు పైకి లేపుతుండగా ఎవరు తొక్కితే ఆగుతారు చెప్పండి? దేవునికి స్తోత్ర. దేవుడే నిన్ను హెచ్చించాలని ఉద్దేశం కలిగి ఉంటే ఎవరు తగ్గించగలరు? దేవుడు నీ తలను పైకెత్తాలనుకుంటా ఉంటుంటే నిన్ను ఎవరు అవమానపరచగలరు? వీళ్ళలో ఒక విధమైన అసూయ, ద్వేషము, పగ ఏర్పడి ఈయన పన లేచి నిలబడిద్దంట, మన పనులేమో ఆయన దగ్గర సాగిలు పడతాయంట. అంటే ఇతనేమో రాజుగా ఉంటాడు, అతని దగ్గరేమో మనం పనివారంగా ఉంటామా? ఎలా అవుతాడో రాజు చూద్దామని అసూయను, ద్వేషాన్ని, పగను పెంచుకొని యోసేపును చంపే ప్రయత్నం కూడా చేశారు. చంపే ప్రయత్నం చేశారు. బానిసగా ఐగుప్తీయులకు అమ్మేశారు. వాస్తవంగా యోసేపును గుంటలో పడేసినప్పుడు, అక్కడి నుంచి తీసి అమ్మేసినప్పుడు యోసేపుకి ఆలోచన రావాలి. దేవుడు చెప్పింది ఏంటి? నా పన లేచి నిలబడింది, మా అన్నల పనులేమో ఆ పన దగ్గర సాగిలు పడ్డాయి. మరి ఇక్కడ జరుగుతుంది ఏంటి? దానికి పూర్తిగా భిన్నంగా ఉందిగా పరిస్థితి. మీరు అర్థం చేసుకోండి. ఒక్కొక్కసారి దేవుడు మనతో మాట్లాడిన మాటకి, ఆయన మనకు చేసిన వాగ్దానానికి, మన ముందు ఉన్నటువంటి పరిస్థితులకు, మనం వెళుతున్నటువంటి మార్గం, ప్రయాణం, మన ముందు ఉన్నటువంటి పరిస్థితులన్నీ దానికి పూర్తిగా భిన్నంగా ఉంటాయి ఒక్కోసారి. ఇదేంటి? దేవుడు చెప్పిందేమో ఒకటి, ఇక్కడ జరుగుతుందేమో మరొకటి. దానికి దీనికి సంబంధం లేదు, పొంతన లేదు. ఇదేంటి అని నిరుత్సాహపడాల యోసేపు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకవేళ దేవుడు నీ జీవితంలో చేసిన వాగ్దానానికి, దేవుడు నీకు ఇచ్చిన మాటకు, నీ ముందున్న పరిస్థితులకు అసలు సంబంధమే లేకుండా నువ్వు కష్టాల్లో ఉన్నావా, కన్నీళ్ల మధ్యన ఉన్నావా, సమస్యల మధ్యన ఉన్నావా, నలిగిపోతున్నావా, నిరుత్సాహపడ మాకు. దేవుని దూత మరియతో చెప్పిన మాట అదే. దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము కానేరదు. దేవుడు ఒక మాట చెప్పంగానే పరిస్థితులన్నీ అనుకూలంగా నేషనల్ హైవే లాగా నీ ముందుకు వచ్చాయో.
ఒక రాత్రికి రాత్రే పరిస్థితులన్నీ మారిపోయి దేవుడిని అందల మీద కూర్చోబెడతాడు. కానీ కొన్ని అనుభవాలు గుండా ఆయన నిన్ను తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చోబెడతాడు. యోసేపుకు దేవుడు కలిచ్చాడు, తెల్లారే స్టార్ట్ అయింది అది నెరవేర్చటం. వారానికి స్టార్ట్ అయిందా, 10 రోజులకి స్టార్ట్ అయిందా? కొన్ని అనుభవాలు గుండా యోసేపును దేవుడు ఏం చేశాడు? నడిపించాడు. యోసేపు అయినా మనమైనా ఖచ్చితంగా ఆ మార్గంలో ప్రయాణము చేయాల్సిందే. వాస్తవం అండి. కష్టము విలువ తెలియకుండా రూపాయి మన చేతికి వచ్చింది అనుకోండి, దాన్ని ఎలా ఖర్చు చేయాలో మనకి ఒక రూపాయే కదా, ఒక వస్తువు వెనకమాల కూడా దాని విలువేంటో మనకు తెలియాలంటే ఖచ్చితంగా దాని కొరకు మనం కష్టపడి ఉండాలి. కష్టపడకుండా వచ్చే దానికి విలువ మనకి తెలియదు. యోసేపును దేవుడు హెచ్చిస్తానని వాగ్దానం చేశాడు, అది వెంటనే ప్రారంభించబడాల. అక్కడ పరిస్థితులన్నీ భిన్నంగా ఉన్నాయి. ఆ మరుసటి రోజు నుంచే ఇంట్లోనే స్టార్ట్ అయింది, బయట ఎక్కడో కాదు. తోబుట్టులో నుంచే స్టార్ట్ అయింది, బయట వారి దగ్గర నుంచి కాదండి. సొంత అన్నదమ్ములే యోసేపు మీద ద్వేషాన్ని పెంచుకున్నారు, సొంత అన్నదమ్ములే పగబట్టారు, సొంత అన్నదమ్ములు అసూయపడ్డారు, సొంత అన్నదమ్ములే వీడిని చంపేస్తే వీడి కలలేమైపోతాయో అని కూడా మాట్లాడుకున్నారా లేదా? ఇదేంటా బయటోడు ఎవడన్నా ఏదని అనుకుంటే సరే, కానీ ఇంట్లో వాళ్ళ అవును ఇంట్లోనే స్టార్ట్ అయింది యోసేపుకి. అయితే ఎక్కడ నిరుత్సాహపడలా. యోసేపు నిరీక్షణ, యోసేపు గురి దేని మీద ఉందంటే దేవుడు తనకిచ్చిన కళ మీదే ఉంది. ఈరోజు నీ ముందున్న పరిస్థితులను బట్టి నిరుత్సాహపడమాకు. దేవుడు నీకు చేసిన వాగ్దానము, దేవుడు నీకు ఇచ్చిన మాట మీద నిరీక్షణ కలిగి దాని వైపు చూడు. అది నిశ్చయముగా నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. అది దేవుడు నీ జీవితంలో నెరవేరుస్తాడు. తాను చెప్పిన మాట చొప్పున శారాను దేవుడు దర్శించినట్లు, తాను చెప్పిన మాట ప్రకారము శారాను గూర్చి దేవుడు చేసినట్లు నిన్ను గూర్చి నన్ను గూర్చి కూడా దేవుడు చేస్తాడు. అయితే పరిస్థితులు కొంచెం భిన్నంగా ఉన్నప్పుడు నీవు నిరుత్సాహపడద్దు. యోసేపుని గుంటలో నెట్టివేసినప్పుడు బాధపడ్డట్టు అక్కడ మనం చదవగలమా? లేదండి. అక్కడి నుంచి తీసేసి అమ్మేశారు ఐగుప్తీయులకి. అమ్మేసినప్పుడు బాధపడ్డా? సొనిగాడా? దేవుడు ఒకటి చెప్పాడు, అది జరగలేదు. దానికి భిన్నంగా పరిస్థితులన్నీ ఉన్నాయి. అయ్యో నా జీవితం ఇట్లా అయిపోయింది, అయ్యో నా పరిస్థితులు ఇలా అయిపోయినాయి, అయ్యో నేను ఇలా అమ్మివేయబడ్డాను, బానిసగా ఐగుప్తు దేశానికి వెళుతున్నాను, అయ్యో నా భవిష్యత్తు ఏంటి అనుకున్నాడా? దేవుడు నాకు ఒక మాట చెప్పాడు, అది ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు. యోసేపు నిరీక్షణ అంతా అటే ఉంది, యోసేపు గురంతా అటే ఉంది, యోసేపు దృష్టి అంతా అటే ఉంది. ఏ రోజుకైనా నేను అక్కడికి చేరతాను. హల్లెలూయా. అక్కడి నుంచి తీసుకుని వెళ్ళి 44 ఇంట్లో బానిసగా పెట్టారు. అక్కడ పని చేసుకొని బతుకుతుంటామా లేనిపోయి నింద ఆయన మీద వేసింది. పట్టుకొని తీసుకుని వెళ్ళి చెరసాలలో పడేశారు. చివరికి నా జీవితం ఎక్కడికి వచ్చింది అనుకున్నాడా? అక్కడ కూడా బాధపడలా. అంటే యోసేపు నిరీక్షణ ఏంటంటే, యోసేపు గురి ఏంటంటే, దేవుడు నాకు మాట ఇచ్చాడు, దేవుడు నాతో వాగ్దానం చేశాడు, దేవుడు చెప్పిన ఏ మాట కూడా అది నిరర్ధకము కానేరదు, అది నెరవేర్చబడుతుంది, దేవుడు దాన్ని నెరవేరుస్తాడు నా పట్ల అన్న నిరీక్షణతోనే తన దినాలు గడుపుతూ ఉన్నాడండి. ఒకరోజు రానే వచ్చింది. ఎక్కడ నిలబెట్టబడ్డాడు? రాజు ఎదుట యోసేపు నిలబెట్టబడ్డాడు. కీర్తనలో ఒక మాట ఉందండి. దేవుడు అంట కొందరిని ఎక్కడి నుంచి తీస్తాడో తెలుసా? నేల నుండి దరిద్రులను, పెంట కుప్పల మీద నుండి పేదలను పైకెత్తి ఎక్కడ కూర్చోబెడతాడు? ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానుల అధిపతులతోనూ వారిని కూర్చుండబెట్టును. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. ఈరోజు నేల మీద ఉన్నావా? గుంటలో ఉన్నావా? దయానీయమైన స్థితిలో ఉన్నావా? అందరి చేత నెట్టివేయబడి, త్రోసివేయబడి, అవమానపరచబడి, తక్కువ చేయబడి, తలెత్తుకోలేని స్థితిలో
సిగ్గుతో ఉన్నావా? నిరీక్షణ కోల్పో. మాకు దేవుడు నిన్ను గుర్తు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము కాదు. నేల నుండి ఆయన నిన్ను పైకి తీస్తాడు. పెంట కుప్పల మీద నుండి ఆయన నిన్ను పైకి తీస్తాడు. పడిపోయిన గుంటలో నుండి ఆయన నిన్ను పైకి తీస్తాడు. పైకి తీసిన దేవుడు నిన్ను ఎక్కడ కూర్చోబెడతాడో తెలుసా? ప్రధానులతో కూర్చోబెడతాడు. ప్రజల ప్రధానులు, అధిపతులతో కూర్చుండబెడతాడు. సింహాసనం మీద కూర్చుండబెడతాడు ఆయన. రాజుల సరసన కూర్చోబెడతాడు ఆయన. దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము కాదండి. ఫరో ఎదుట, ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్న రాజు ఎదుట యోసేపు నిలబెట్టబడ్డాడు. యోసేపును గురించి రాజు స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏమని? నిజంగా నువ్వు దేవుని ఆత్మ కలిగినటువంటి వాడవు. నీ వంటి వాడు ఐగుప్తు దేశమంతటా కూడా నేను సర్వే చేసిన ఒక్కరు కనబడలేదయ్యా అని యోసేపును గురించి అతడు పలికిన మాటలు మనం చూద్దామా? నలభై 1వ అధ్యాయము 38వ వచనం నుండి చదవండి. అతడు తన సేవకులను చూచి ఇతని వలె, బా చదవండి అందరూ తీసారా ఆ మాట? 41వ అధ్యాయము ఆదికాండము 38వ వచనం. ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని, అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి. ఏం కలిగిన వాడు యోసేపు? ఏం కలిగిన వాడు? యోసేపు దేవుని ఆత్మను కలిగినవాడు. దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నవాడు. దేవుని ఆత్మ చేత నింపబడినవాడు. దేవుని ఆత్మ కలిగినవాడు. ఇది ఎవరు గుర్తించారు? ఫరో, అన్యుడు, దేవుని ఎరగనివాడు. యోసేపును చూడగా అతనిలో ఫరో ఎవరిని చూస్తున్నాడంటే దేవుని ఆత్మను చూస్తూ ఉన్నాడు. మనలో సమాజం ఎవరిని చూడాలి? దేవుని ఆత్మను చూడాలి. దేవుని ఆత్మ నడిపింపును చూడాలి. ఆ అభిషేకాన్ని చూడాలి. అందుకని పౌలు అన్నారు, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్నాను, మీరు కూడా. మనలో ఎవరు కనబడాలంటే క్రీస్తు కనబడాలి. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో, దేవుడిదంతయు నీకు కొద్దో గొప్ప యోసేపుతో పాటు యాకోబు కుమారులైన యోసేపు సహోదరులకి దేవుని గురించి కొద్దిగా తెలిసి ఉంటుందా ఉండదా? యాకోబు చక్కగా ప్రతి విషయంలో దేవుని కలిగి జీవించాడు కదా. మరి యోసేపు కలకని ఆ కళ తన సహోదరులకు చెప్పినప్పుడు వారు ఈ మాట చెప్పగలిగారా? ఇది దేవుడు నీకు ఇచ్చిన కళ అయ్యా, దేవుడు నీకు బయలుపరిచాడయ్యా, దేవుడు నీతో మాట్లాడాడయ్యా అని యోసేపు సహోదరులు గ్రహించలేకపోయారు. ఫరో కనిన కళ భావాన్ని యోసేపు వివరించినప్పుడు ఫరో ఏమని ఒప్పుకుంటున్నాడు? ఇదంతా దేవుడు నీకు తెలియపరిచాడు, దేవుడు నీకు బయలుపరిచాడు, దేవుడు నీతో మాట్లాడాడు, దేవుడు నీకు తెలియచేశాడు అంటే అన్యుడు ఒప్పుకున్నాడు, కానీ సహోదరుడు ఒప్పుకోలేకపోయాడు. యోసేపు సహోదరులు యాక్సెప్ట్ చేయలేకపోయారు యోసేపుని. కానీ ఐగుప్తు దేశంలో ఉన్న ఫరో, దేవుని ఎరగని అన్యుడు తన్నోడితో పలుకుతున్నాడు, ఇతడు దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు. ఏమంటున్నాడు అక్కడ 39వ వచనంలో? ఫరో, దేవుడిదంతయు నీకు
బయలుపరచెను గనుక. దేవుడు బయలుపరిచాడు నీకు. నిజంగా ఈ మాట యోసేపు సహోదరులు అంటే ఎంత బాగుండు. నీకు వచ్చిన కళ అది మామూలు కళ కాదు, దేవుడిచ్చిన కళ, దేవుడు బయలుపరిచిన ఆ విషయం అది. ప్రార్థన చేద్దాం, దేవుని దగ్గర కనిపెడదాం, ఇంకా ఎక్కువగా దేవుని స్తుతిద్దాం. దేవుడు నీ పట్ల ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు నిన్ను దీవిస్తాడు, గొప్ప చేస్తాడు, దేవుడు నిన్ను వాడుకుంటాడని సహోదరులు అనలేకపోయారు. కానీ ఎవరంటున్నారు అంటే ఇక్కడ నేను మీకేం చెప్తున్నానంటే, దేవుడు నీ ఎడల కలిగి ఉన్న ఒక ఉన్నతమైన ఉద్దేశం ఏదైతే ఉందో దానిని ఒకవేళ నీ తోటివారు, నీ రక్త సంబంధికులు, నీ బంధువులు, నీ తోబుట్టులు దాన్ని ఒకవేళ జీర్ణించుకోలేక వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోయినా దేవుడు అన్యుల ద్వారా దాన్ని అంగీకరించేటట్లు దేవుడు చేస్తాడు. వారి నోట దేవుడు పలికిస్తాడు. నువ్వు దేవుని ఏర్పాటులో ఉన్నావు, దేవుని చిత్తంలో నీవు ఉన్నావు, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు నిన్ను వాడుకుంటాడని అన్యుల ద్వారా దేవుడు చెప్పిస్తాడు. అప్పుడు ఎవరు సిగ్గుపడాలండి? వాస్తవంగా ఇప్పుడు యేసోపు సహోదరులు ఉంటే అక్కడ వారు సిగ్గుపడాలి. మనం చెప్పలేకపోయామే ఆ మాట, మనం ఒప్పుకోలేకపోయామే ఆ మాట అని. అంతే కదా. ఫరో అంటున్నాడు యేసోపును గురించి, దేవుడు ఇదంతయు నీకు బయలుపరచను కనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారెవ్వరును నీవు నా ఇంటికి అధికారివై ఉండుము. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుదా. అనల చేత అసూయ, ద్వేషం, పగతో గుంటలోనికి నెట్టి వేయబడినటువంటి యోసేపు, అక్కడ నుండి తీయబడిన యోసేపు ఇప్పుడు ఎక్కడికి వచ్చాడో తెలుసా? ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్న రాజుగా ఉన్న ఫరో ఇంటికి యోసేపు ఏమయ్యాడంట? అధికారి అయ్యాడు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి కనపరుద్దాం. ఎక్కడి నుండి దేవుడు తీసాడు, ఎక్కడ నిలబెట్టాడండి? ఒక రాజు ఇంటికి అధిపతిగా యోసేపును దేవుడు పైకెత్తాడు. యోసేపు పన నిలబడింది. ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్న రాజు ఇంటిలో కుమారులు కానీ తోబుట్టువులు కానీ ఆ ఇంటిలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎవరు ఏం కావాలన్నా ఇప్పుడు ఎక్కడికి రావాలి? యోసేపు దగ్గరకు వచ్చి నిలబడాలి. తన సహోదరులు పనుల దగ్గరే కాదండి, ఐగుప్తు దేశ ప్రజల ఎదుట యోసేపు తలను దేవుడు పైకెత్తాడు. అది ఎవరు ఒప్పుకుంటున్నారు? ఫరో ఒప్పుకుంటున్నారు. నా ఇంటికి నీవు అధిపతిగా ఉండయ్యా. ఇంకా ఏమంటున్నాడు చూడండి అక్కడ, నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుందురు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనయ్యుందునని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో అంటున్నాడు, చూడము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నాను. ఎక్కడ నియమించాడంట? ఒకటి ఫరో ఇంటికి అధికారి, రెండవది ఐగుప్తు దేశమంతటి మీద నియమించాడంట. ఫరో ఇంటి మీద అధికారి యోసేపే, ఐగుప్తు దేశం అంతటి మీద కూడా యోసేపే నియమించబడ్డాడు. ఒక దేశం మీద నియమించబడ్డటువంటి మామూలు విషయమా చెప్పండి? యోసేపు సహోదరులు గుంటలో నెట్టేశారు, కానీ దేవుడు అక్కడ నుండి తీసి ఎక్కడ పెట్టాడు? నేను అంటున్నాను, వాళ్ళు నెట్టేశారండి, గుంటలోకి నెట్టేశారండి, వాళ్ళు తొక్కేశారండి, రాని లేదండి, ఇవన్నీ పక్కన పెట్టు. దేవుడు ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే, నీ విషయమై దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము కాదు. నిన్ను ఉద్దేశించిన ఉద్దేశము, దేవుని ఉద్దేశం ఏదైతే ఉందో అది నిష్ఫలము కాదు. ఎవరు ఎంత అగాధానికి, పాతాళానికి, గుంటలోనికి వాళ్ళు నిన్ను ఒకవేళ త్రోసివేయాలని త్రోసివేసిన, అగాధపు ఆ జలములలో నుండి, అగాధపు లోయల్లో నుండి, ఆ గోతులో నుండి దేవుడు నిన్ను తీస్తాడు. దేశం యొక్క ఉన్నత స్థలాల్లో నీ పాదాలు ఆయన నిలబెడతాడు. రాజుల ఎదుట ఆయన నిలబెడతాడు. దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము కాదు, 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 కాదండి, కాదు. దేవుని దూత చెప్తా ఉంది, దేవుడు చెప్పిన మాట ఏది కూడా నిరర్ధకము కాదు.
ఫరో అంటున్నాడు, ఐగుప్తు దేశం అంతటి మీద నేను నిన్ను నియమిస్తున్నానయ్యా, నియమిస్తున్నాను. ఏమన్నాడు తెలుసా? యోసేపుతో చెప్పెను, మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టెను. యోసేపు పోతిఫర్ ఇంట్లో అంత నమ్మకంగా పనిచేశాడండి. చేశాడా లేదా? అంత నమ్మకంగా ఉంటే అక్కడ వాస్తవానికి ఏం రావాలి? నమ్మకమైన వానికి దీవెనలు. కానీ యోసేపు చేతికి ఏమొచ్చినాయో తెలుసు? అక్కడ సంఖ్యలు వచ్చినాయి. ఇనుము అతని చేతులను బాధించేనని కీర్తనలో రాయబడింది. ఒక్కోసారి మనం నమ్మకంగా ఉంటాం, కానీ దానికి ప్రతిఫలంగా ఒక్కోసారి దీవెన కనబడదు. కొన్ని ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు, కన్నీళ్ళు, బాధలు కనబడతాయి. ఇదేంటో నేను ఇంత నమ్మకంగా ఉంటే నేను ఇబ్బందుల్లోనికి, కష్టాల్లోనికి నెట్టివేయబడ్డాను. నమ్మకంగా ఉంటే ఇక్కడ వీరు అసలు అర్థం చేసుకోలేదు, నన్ను గుర్తించలేదు, నా మీద నింద మోపారు, అవమానం నాకు చేశారు అనేటువంటి ఒకవేళ అటువంటి బాధల్లో ఉంటే దేవుని సేవకునికి నేను మీకు మనవి చేస్తున్నాను, యోసేపు కూడా అటువంటి పరిస్థితుల నుంచి దాటి వచ్చాడు. ఆ ఇనప సంఖ్యలు ఇప్పుడు ఎలా మారిపోయినాయి చెప్పండి? బంగారపు ఉంగరంగా మారిపోయింది. ఇనుమును దేవుడు బంగారంగా మార్చేశాడు. ఫరో తన చేతినున్న ఉంగరాన్ని తీసి ఎవరికి పెడతా ఉన్నాడు? యోసేపు చేతికి పెడతా ఉన్నాడు. సన్నపు నార బట్టలు అతనికి తొడిగించాడు. అంటే అప్పటి వరకు అతని మీద ఏమున్నాయి? దాస్యపు వస్త్రాలు ఉన్నాయి. అంటే సరైన వస్త్రాలు లేవు, ఒక బానిసకు ధరించే వస్త్రాలు. దాని తర్వాత చెరసాల్లోకి వెళితే అక్కడ మనం ఇష్టమైన బట్టలు వేసుకోవడానికి కుదురుద్దా? దానికి ఒక కోడ్ ఉంటుంది, ఒక కలర్ ఉంటుంది. నేను బార్ లాగేస్తానంటే కుదురుద్దా? ఆఫ్ లాగే. బానిస వస్త్రాల నుంచి చెరసాల వస్త్రాలు బానిస వస్త్రాలను దేవుడు ఎలా మార్చేశాడు? సన్నపు నార బట్టలుగా మార్చేశాడు. హల్లెలూయా. అడవి గడ్డి పువ్వులని ఉదయము చక్కగా వికసించి మధ్యాహ్నానికి వాడిపోయే అడవి గడ్డి పువ్వులని దేవుడు అలంకరించగా, దేవుడు నిన్ను నన్ను అలంకరించడా? మంచి వస్త్రాలను ఇవ్వడా ఆయన మనకి? దేవుడు మనల్ని దీవించడా? ఒక్క పూటలో వాడిపోయే అడవి గడ్డి పూలు అంత అందంగా అలంకరించిన దేవుడు తన స్వరూపంలో, తన పోలికలో, తన వలె చేసుకున్న నిన్ను నన్ను దేవుడు అలంకరించడా? శ్రేష్టమైనటువంటి బట్టలను దేవుడు మనకిస్తాడు. దేవునికి స్తోత్ర చెప్దాము. హల్లెలూయా. నిశ్చయముగా ఈ క్రిస్మస్ మాసంలో మన జీవితాల్లో ఉన్న బానిస వస్త్రాలు, చెరసాల సంఖ్యల వస్త్రాలు యేసు నామములో సన్నపు నార బట్టలుగా దేవుడు మార్చివేయునుగాక. రక్షణ వస్త్రాలుగా దేవుడు మనల్ని అలంకరించునుగాక. తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే ఏ వస్త్రాలు ఇచ్చాడండి? అంత పాడు చేసి వచ్చావు మనకి మాలోడా అని ఆ పాత బట్టలు అక్కడ ఉన్నాయి, అవి తీసి మొహాన్ని నన్ను అన్నాడా? అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? ప్రశస్తమైన వస్త్రాలు. ప్రశస్తమైన వస్త్రాలు తెచ్చి త్వరగా వీనికి కట్టండి. బెస్ట్, ఇక అంతకంటే ఇంక ఉన్నతమైనది లేదు. అంత ప్రశస్తమైన దాన్ని తెచ్చి త్వరగా కట్టమంటున్నాడండి. సన్ననారపు బట్టలు తీసుకొచ్చి యోసేపుకి అలంకరిస్తూ ఉన్నారు. ఇంకా ఏం జరిగింది అక్కడ? అతని మెడకి, ఇక్కడ ఒక్క మాట చెప్పిపోతాను, ఒకవేళ దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఆర్థికంగా దీవించి ఒకవేళ బంగారం గొలుసు ఏదైనా మీరు చేయించుకుంటే చేయించుకోండి. ఏడగుండి తీసి కొంతమందిని చూస్తూ ఉంటుంటే ఏం అనాలో అర్థం కాదు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. శ్రేష్టమైన వాటిని దేవుడు మీకు ఇచ్చునుగాక. అయితే వాటిని బట్టి మనం అతిశయించకూడదు. అవి మన ఒంటి మీద 10 మంది కనబడాలని మనం ఈ గుండీలు తీయాల్సిన అవసరం. మన ఒంటి మీద ఉన్న బంగారం కాదు సమాజానికి కనబడాల్సింది,
మనలో ఉన్న క్రీస్తు సమాజానికి కనబడాలి. మనలో ఉన్న క్రీస్తు ప్రేమ సమాజం చూడాలి. క్రీస్తు గుణగణాలను మనం వ్యక్తపరచాలి. ఇహమందు ధనవంతులైనటువంటి వారు తాము కలిగి ఉన్న వాటిని బట్టి గర్వించక, దేవుడు మీరు నెమ్మదిగా సుఖంగా బ్రతుకు నిమిత్తం వాటిని దేవుడు మీకు ఇచ్చాడు, వాటిని బట్టి మీరు దేవుని స్తుతించాలి. కానీ వాటిని బట్టి మీరు గర్వించకూడదు. వాటిని బట్టి మీరు గర్వించకూడదు. హల్లెలూయా. యోసేపు మెడలోనికి ఏమొచ్చింది చెప్పాలి? ఏమొచ్చింది? బంగారం వచ్చేసింది. ఒక గౌరవం, ఘనత యోసేపుకు దేవుడు ఇచ్చేశాడు. బంగారపు గొలుసు మెడలో వేయబడింది. చూడండి అద్భుతమైన మాట, 43వ వచనం. తన రెండవ రథం మీద అతన్ని ఎక్కించెను. అన్నలైతే గుంటలోకి నెట్టేశారు. దేవుడైతే ఐగుప్తు దేశం ఫరో రాజు యొక్క రథము, రెండవ రథం మీదకి యోసేపును దేవుడు ఎక్కించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుషులు నిన్ను పడద్రోయొచ్చు. ఒకవేళ మనుషులు పడద్రోసిన దేవుడు నిన్ను లేవనెత్తి ఆయన నిన్ను దీవించి రథం మీద కూర్చోబెడతాడు. ఎవరి రథం అది? రాజుగారి యొక్క రథం మీద కూర్చోబెట్టాడండి. హల్లెలూయా. చెప్దామా? హల్లెలూయా. అదొకటైతే అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు అట్లు ఐగుప్తు దేశమంతటా అంతటి మీద అతన్ని, యోసేపు ఆ రథం మీద వెళతా ఉంటే దేశ ప్రజలందరూ ఏం చేస్తూ ఉన్నారు? ఇప్పుడు రథం మీద వెళ్ళే వ్యక్తి ఆ మార్గంలో ఉన్న ప్రజలందరికంటే ఎత్తుంటాడా, పొలంలో ఉంటాడా? చెప్పాలా? ఇప్పుడు యోసేపును చూడాలంటే ప్రజలు ఎలా చూడాలి? తలపైకి ఎత్తాలి. అంటే ఇప్పుడు యోసేపును ఎక్కడ పెట్టాడు దేవుడు? పై స్థానంలో పెట్టాడు. యోసేపు పన నిలబడింది. యోసేపు పన నిలబడితే ఐగుప్తు దేశ ప్రజలందరూ కూడా ఆ పన వైపు తలెత్తి చూస్తూ ఉన్నారు, చేతులు జోడిస్తూ ఉన్నారు, నోరు తెరిచి వందనమయ్యా వందనమయ్యా అని పలుకుతూ ఉన్నారు. దేవుడు చెప్పిన మాట నెరవేరుతుందా లేదా? అది ఏది నిరర్ధకము. ఈరోజు ఒకవేళ పరిస్థితులు నీవున్న పరిస్థితులు ఇబ్బందులు అయి ఉండొచ్చు, ఇరుకై ఉండొచ్చు, కష్టమై ఉండొచ్చు, కన్నీళ్ళు అయి ఉండొచ్చు, అవమానం అయి ఉండొచ్చు, చెయ్యని ఆ నింద నీ మీద పడి ఒకవేళ నువ్వు శిక్షణ అనుభవిస్తూ ఉండొచ్చు. అంత మాత్రాన దేవుడు నిన్ను మర్చిపోయాడు అనుకో మాకు, దేవుడు నిన్ను విడిచిపెట్టాడు అనుకో మాకు, దేవుడు నీకు దూరం అయ్యాడని అనుకో మాకు, దేవుని మాట ఏమైపోయింది అని నువ్వు కృంగిపో మాకు. నిరీక్షణతో దేవుని మాట వైపు చూడు. దేవుడు రథం మీద కూర్చోబెడతాడు. హల్లెలూయా. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద ఆయన మన పాదములను నిలబెట్టే దేవుడు. ఆయన ప్రధానులతో, ప్రజల ప్రధాన అధిపతులతో ఆయన మనను కూర్చుండబెట్టే దేవుడు ఆయన. ఐగుప్తు దేశం అంతటి మీద యోసేపు నియమించబడ్డాడు. ఐగుప్తు దేశ ప్రజలందరూ ఏం చేస్తూ ఉన్నారు? వందనాలు చెప్తున్నారు. ఆ వరుసలో పోతీఫరు కూడా వచ్చి వందనాలు చెప్పాడు. పోతీఫరు భార్య యోసేపును గురించి తన భర్త దగ్గర అబద్ధం చెప్పిందా? చెరసాల్లో వేయించిందా? ఇప్పుడు ఆమె కూడా వచ్చి ఏం చేస్తుంది? ఎవరికి? నిన్ను ఎవరు తిట్టారో వాళ్ళు వచ్చి వందనాలు చెప్తారు. ఇప్పుడన్నా స్తోత్రం చెప్పండి, ఆమెనని చెప్పండి. ఎవరైతే నిన్ను చిన్న చూపు చూశారో వాళ్ళే వచ్చి వందనాలు చెప్తారు నీకు. ఆమెను అనండి అమ్మా, వద్దా? ఎప్పుడు గిట్టాగే ఉందామా? చెరసాల్లో ఉన్నవాళ్ళు, యేసోపుతో అక్కడ కొంతమంది స్నేహితులు అయ్యారు కదా, వాళ్ళు కూడా ఇప్పుడు యేసోపుకి ఏం చెప్తున్నారు? అసలు ప్రతి ఒక్కరండి ఐగుప్తు దేశంలో ఉన్న ధనవంతులు, అధిపతులు, అధికారులు, ఆసాములు, భూస్వాములు, ఈ జ్యోతిష్కులు, మాంత్రికులు అందరూ వచ్చి యేసోపుకి ఏం చెప్తా ఉన్నారు? బా, అసలు ఒకసారి ఊహించుకోండి ఆ కిక్ ఎలా ఉంటుందో. మామూలు విషయమా? ఒక బానిసగా అమ్మి వేయబడినటువంటి ఒక బానిసగా ఐగుప్తు దేశానికి వెళ్ళిన యేసోపు దేవుడు ఎక్కడ కూర్చోబెట్టాడు?
రాజుగారి రెండవ రథం మీద కూర్చోబెట్టాడు. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. చూడండి ఇంకా ఏమంటున్నాడు అక్కడ. మరియు 44 వచనం, ఫరో యోసేపుతో, ఫరోను నేనే, అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతటను ఏ మనుషుడు తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పెను. అయ్యా, ఫరోను నేనే, రాజును నేనే, అయినప్పటికీ కూడా ఐగుప్తు దేశం అంతటి మీద నేను నియమిస్తున్నా. నీ సెలవు లేకుండా నా దేశంలో, నా రాజ్యంలో, నా సంస్థానాలన్నిటిలో, నా ప్రజల్లో ఎవరైనా చెయ్యెత్తడానికి లేదు, కాలు ఒక అడుగు ముందుకు వేయడానికి. అంటే పర్మిషన్ ఏ పని చేయాలన్నా ఎవరి దగ్గర నుంచి రావాలి? అంటే ఏదైనా ఒకటి పని వాళ్ళు ప్రారంభించాలంటే అర్జీ ఎక్కడ పెట్టుకోవాలి? అబ్బా మామూలు విషయమా? మైండ్ పోవటంలా. ఐగుప్తు దేశం, ఆ రాజ్యం అంతట్లో ఉన్న ప్రతి ఒక్కరూ, సార్ ఇల్లు కట్టుకోవాలండి, సార్ పర్మిషన్ ఎవరి దగ్గరికి రావాలా? సార్ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసుకోవాలి, ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేసుకోవాలి, సార్ పొలాలకు వ్యవసాయానికి రుణాలు కావాలి, ఎక్కడికి రావాలి? మరి అంతే కదా ఆ మాటలో ఉన్న భావం. నీ సెలవు లేకుండా ఎవరు ఏది చేయడానికి, ఎన్ని చేతులు మారినా, ఎందరు వ్యక్తులను దాటినా చివరిగా పర్మిషన్ ఇవ్వాల్సింది ఎవరు? యోసేపే. నేను రాజునే కానీ నీ సెలవు లేకుండా ఎవరు ఏది చేయడానికి వీల్లేదయ్యా. అంతటి స్థానంలో దేవుడు యోసేపు తలను పైకెత్తాడు. యోసేపు పన లేచి నిలబడింది. యోసేపు పనను దేవుడు నిలబెట్టాడు. నిన్ను కూడా దేవుడు లేవనెత్తుతాడు. నీ తలను కూడా ఆయన పైకెత్తుతాడు. నీ పన నిలబెట్టబడుతూ ఉంది. దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము కాదండి. అవలేదు. ఇప్పుడు ఆ వరుసలో అసలు ఎవరెవరు వస్తున్నారో వాళ్ళందరూ వచ్చి యోసేపు దగ్గర దండం పెట్టాయా, సార్ 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 సార్. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఫరోకు దేవుడిచ్చిన కళ 7 సంవత్సరాలు సమృద్ధిగా పంటలు పండినాయి. ఆ ధాన్యమంతా స్టోర్ చేశాడు ఎవరు? యోసేపు. చాలా కొత్త కొట్లు కట్టించాడు, పెద్ద పెద్ద కొట్లు కట్టించాడు. ఆ 7 సంవత్సరాలు పండిన సమృద్ధి ధాన్యమంతా స్టోర్ చేసేసాడండి. చేసేసి నిల్వ చేసేసి వాటన్నిటిని జార్ చేశాడు. 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 7 సంవత్సరాలు కరువు స్టార్ట్ అయింది. పంట పొలాలు లేవు. తెగుళ్ళు వచ్చి పొలాలన్నీ పాడైపోయినాయి. పంట లేదు. ఈ 7 సంవత్సరాల్లో దాచిపెట్టుకున్న వాళ్ళు 1 సంవత్సరం, అర సంవత్సరం అలా తిన్నారు. మరుసటి సంవత్సరానికి వాళ్ళ దగ్గర ధాన్యం అయిపోయింది. రాజుగారి దగ్గరికి వస్తే రాజు ఒకటే మాట అంటే, నాకే సంబంధం. అందరు ఎక్కడికి వెళ్ళాలా? ఈ కరువు ఐగుప్తు దేశంతో పాటు ఆ పరిసర ప్రాంత చుట్టుపక్కల రాజ్యాల్లో కూడా వ్యాపించింది. ఆ క్రమంలోనే కానాన్లో ఉన్న యాకోబు కుమారుల దగ్గర కూడా కరువు వచ్చేసింది. కరువులో చావలేక యాకోబు తన పిల్లల్ని పిలిచి కొంత ధనాన్ని తీసుకొని, ఐగుప్తు దేశంలో ధాన్యం ఉంది, ఈ సమాచారం అందరూ తెలుసుకొని అక్కడికి వెళ్ళి ధాన్యం కొనుక్కొచ్చుకొని బ్రతుకుతున్నారు, మీరు కూడా మన కుటుంబాలు, మన పిల్లలు చావక బ్రతుకున్నట్లుగా ఐగుప్తు దేశానికి వెళ్ళి మీరు ధాన్యాన్ని కొనుక్కొని రండి అని డబ్బులు ఇచ్చి పంపించారు. ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వచ్చారు? ఐగుప్తు దేశానికి వచ్చారు. రాజుగారి దగ్గరికి వెళ్తే నాకేం సంబంధం లేదయ్యా, ఎక్కడికి పోండి. ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వచ్చారు? చూడండి 42వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దాం. 5 నుండి, కరువు కానాను దేశంలో ఉండెను గనుక ధాన్యము కొనవచ్చిన వారితో కూడా ఇశ్రాయేలు కుమారులను వచ్చారు. అప్పుడు యోసేపు ఆ దేశం అంతటి మీద అధికారి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్మకము చేయువాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలన మోపి
అతనికి వందనము చేసిరి. మొఖాలు ఎక్కడ మోపారు? గట్టిగా చప్పట్లు కొడదాం. నేలను మోపారంట, నేలను మోపారు. వందనాన్ని చేస్తూ ఉన్నారు. తన సహోదరులు ఎదుట యోసేపును దేవుడు తన పనును నిలబెట్టాడు. దేవుడు చెప్పిన మాట తప్పిపోయిందా? ఆకాశము గతించచ్చు, భూమి గతించచ్చు. ఆకాశము గతించిన, భూమి గతించిన, దేవుడు నీ విషయంలో పలికిన ఏ మాట నిరర్థకము కాదు. ఆ మాటలో ఒక అక్షరములో పొల్లు కూడా తప్పిపోదండి. దేవుడు నెరవేరుస్తాడు. ఒక్క మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఇందాక మనం ఆదికాండం 21లో చదివా అబ్రహామును గురించి. దేవుడు చెప్పిన నిర్ణయ కాలము. దేవుడు నిన్ను ఉద్దేశించి ఒక మాట చెప్పాడు, దాన్ని నెరవేర్చడానికి కూడా దేవుని నిర్ణయ కాలం ఒకటి ఉంది. ఆ నిర్ణయ కాలం వరకు నువ్వేమవ్వాలి? ఓపిక పట్టాలి. ఏమవ్వాలి? మన వల్ల కాంది ఏంటంటే అదే. అవసరమైతే 2000 పడేస్తామండి, అంతేగాని కారు కట్టుకుని వెళ్ళిపోతాం. వంతుని కాడికి వెళ్ళి గుంట వెళ్ళటానికి ఒక అరగంట వెయిట్ చేసి బస్సు వచ్చింది దాకుండి బస్సు ఎక్కి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ రోజుల్లో ఒక చెయ్యి అరచేయి ఎగుతుంది. చెప్తున్నాను మామూలుగా. పూర్వం రోజుల్లో కాస్త ఓర్పు ఉండేది. ఉదాహరణకి చెప్తున్నాను నేను. ఇప్పుడు వంతుని దగ్గరికి వెళ్ళంగానే మనం వెళ్ళగానే మనకేం రావాలా? మనం గుంట వెళ్ళాలంటే ఆటో కానీ బస్సు కానీ ఏదోటి 10 నిమిషాలు నుంచుంటే నిప్పుల మీద నుంచున్నట్టుగా ఎలా ఉంటుంది మన ఫీలు? అబ్బా రాలేదండి బస్సు, అబ్బా ఆటో కూడా ఫుల్ అవ్వలేదండి, ఎప్పుడు కదులుతూ ఏందో చిరాకు పడుతుంటాం. దేవుని వాక్యం అంటూ ఉంది, ప్రతిదానికి ఒక సమయము కలదు. దేవుడు నీ పనిని నిలబెట్టడానికి కూడా దేవుడు ఒక సమయాన్ని దేవుడు పెట్టాడు. ఆ సమయం వరకు యోసేపు నిరీక్షణతో దేవునిలో ఉన్నాడు. దేవుని వైపు చూస్తున్నాడు. విశ్వాసాన్ని కోల్పోలేదు, ప్రార్థన జీవితాన్ని కోల్పోలేదు, భక్తిని కోల్పోలేదు, పరిశుద్ధతను కోల్పోలేదు, యథార్థతను కోల్పోలేదు, దేవునికి దూరము కాలేదు, సొనగలేదు. దేవుడు నీకు చెప్పిన మాట నెరవేర్చడానికి దేవుని నిర్ణయ కాలంలో అది జరిగే వరకు నువ్వేమవ్వాలి? కాస్త ఓపిక పట్టి ఉండాలి. ఆ ఓపిక నీ దగ్గర ఉండగలిగితే దేవుడు చెప్పిన మాట ఏది నిరర్థకము కాదు. చాలామంది ఆ ఓపిక ఓర్పు లేక సహనాన్ని కోల్పోయి దేవుడు వారి కొరకై దాచిన సిద్ధపరిచిన ఉన్నతమైన దేవుని ఆశీర్వాదాలు అనుభవించలేకపోతున్నారండి. ఇది వాస్తవం. ఓపిక పట్టగలిగితే, ఓర్చుకోగలిగితే ఉన్నతమైన కార్యాలు దేవుడు నీ జీవితంలో చేస్తాడు. ఈ రోజుల్లో మన జీవితంలో అతి కష్టమైంది ఏంటంటే అదే. ఉండలేకపోతున్నాం, వెయిట్ చేయలేకపోతున్నాం, కనిపెట్టలేకపోతున్నాం, దేవుని కొరకు ఎదురు చూడలేకపోతున్నామండి. ఎదురు చూడలేకపోతున్నాం. యోసేపు కొన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు దేవుని మాట తన జీవితంలో నెరవేర్చబడటానికి. తప్పిపోలా. తన సహోదరులు వచ్చి నేల మీద మొఖాలను మోపి ఏం చేస్తూ ఉన్నారు? వందనాలు చేస్తూ ఉన్నారు. అయ్యా మాకు ధాన్యము కావాలి. యోసేపును వారు గుర్తుపట్ల, కానీ యోసేపు వారిని గుర్తుపెట్టాడు. హల్లెలూయా. నిజంగా అద్భుతం అండి. వారు మర్చిపోయారు, కానీ యోసేపు మాత్రం మర్చిపోలే. చూడండి అక్కడ ఏమని వ్రాయబడింది, మీరు చదివితే, యోసేపు తన సహోదరులను చూచి వారిని గుర్తుపట్టెను. చాలు. ఏం చేశాడంట? గుర్తుపట్టాడంటే అండి. గుర్తుపట్టాడు. 8వ వచనం, యోసేపు తన సహోదరులను గుర్తుపట్టెను కానీ వారు అతన్ని గుర్తుపట్టలేదు. 9వ వచనం చదవండి ఇప్పుడు. యోసేపు వారిని గూర్చి, ఇది యోసేపు చదవండి, వారిని గూర్చి తాను కనిన కలను జ్ఞాపకము చేసుకొని, చప్పట్లు కొట్టి దేవుని నామానికి కనపరుద్దాం. యోసేపు ఏ కళ అయితే దేవుని దగ్గర కన్నాడో
ఆ కళ యోసేపు జీవితంలో నెరవేర్చబడింది. నేను చెప్పదలిచిన మాట ఏంటంటే, దేవుడు నీకు ఇచ్చిన కళ ఏది వృధాగా పోదండి. దేవుడు నీకు ఇచ్చిన దర్శనం ఏది వృధాగా పోదు. దేవుడు నీతో మాట్లాడిన మాట ఏది వృధాగా కొట్టివేయబడదు. అది నెరవేర్చబడుతుంది, అది నెరవేర్చబడుతుంది. దాని కొరకే మనం నిరీక్షణతో, ఓపికతో దేవుని కొరకు కనిపెట్టుకొని మనం ముందుకు అడుగులు వేయాలి. దేవుడు నీతో మాట్లాడిన తర్వాత పరిస్థితులు భిన్నంగా ఉండొచ్చు. కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు, అవమానాలు, నిందలు, చేయని కూడా నీ మీద వచ్చి పడచ్చు. తాళజాలేని శ్రమల్లో నువ్వు పుటమ వేయబడచ్చు. వాటి మధ్యన విశ్వాసాన్ని కోల్పోకుండా, నిరీక్షణను కోల్పోకుండా కాస్త ఓపిక చేసుకొని దేవుని కొరకు నిలబడు. మంచి రోజులు దేవుడిని కొరకు సిద్ధపరిచాడు. మంచి సమాధానకరమైనటువంటి దినాలను దేవుడు నీ ముందు ఉంచాడు. మేలును మన కనులతో చూడబోతున్నాం. మేలును మన జీవితంలో అనుభవించబోతున్నాం. మేలుతో మన హృదయాలు తృప్తిపరచబడబోతా ఉన్నాయి. దేవుడే కరుణా కటాక్షాలను ఆయన మనకు కిరీటంగా ధరింపచేయబోతా ఉన్నాడు. పక్షి రాజు యవనము వలె మన యవనము క్రొత్తదగు చూడినట్లుగా మేలుతో ఆయన మనలను తృప్తిపరచబోతా ఉన్నాడు. కాస్త ఓపిక, కాస్త నిరీక్షణ, కాస్త సహనంతో అడుగులు వేయగలిగితే మంచి రోజులను దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. ధైర్యంగా చెప్పగలిగిన మాట, ఈరోజు నీ జీవితంలో ఉన్న కష్టం ముందు ఉండదు. ఈరోజు ఉన్న కన్నీళ్ళు ఇక ముందు ఉండవు. ఈరోజు ఉన్న వేదనకరమైన పరిస్థితులు ఇక ముందు ఉండవు. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట ఏది కూడా నిరర్ధకము కాదు. దేవుడు నిన్ను దీవిస్తానన్నాడు, దీవిస్తాడు. దేవుడు నీ కుటుంబాన్ని కడతానన్నాడు, కడతాడు. దేవుడు నీకు స్వస్థత ఇస్తానన్నాడు, ఖచ్చితంగా ఆయన స్వస్థత ఇస్తాడు. నిన్ను తలగా చేస్తానన్నాడు, దేవుడు తలగా చేస్తాడు. నమ్ముదాం. క్రిస్మస్ అంటేనే ఏంటంటే దేవుడు తను చెప్పిన మాట మన జీవితంలో నెరవేర్చబడ్డప్పుడు కలిగే సంతోషమే, ఆ సంతోషమే వేరు. దానికి మించిన సంతోషం ఇంకొకటి లేదు. అట్టి సంతోషంతో దేవుడు మనల్ని నింపి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూయండి. ప్రార్థన చేసుకుందాం. కొద్ది సమయం ప్రార్థన చేసుకుందాం. ప్లీజ్ కళ్ళు మూయండి. తలలు పైకెత్తండి. కింద వైపు చూడమాకండి. తలలు పైకెత్తండి. చేతులు ఆకాశము తట్టు ఎత్తగలిగితే ఎత్తండి. ఈ రోజున దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకము కాదు. అయితే పరిస్థితులు దానికి భిన్నంగా, ప్రతికూలంగా ఉన్నాయా? ఇబ్బందుల మధ్యన, ఇరుకుల మధ్యన, కష్టాల మధ్యన, శ్రమల మధ్యన నువ్వు నలకు కొట్టబడుతున్నావా? కన్నీళ్ళే నీకు అన్నపానాలుగా మారినయ్యా? అవమానాలు, నిందలు దినదినము నిన్ను కృంగదీస్తా ఉన్నాయా? నేను ఏ తప్పు చేశానని ఈ నింద నా మీదకి వచ్చింది, ఈ అవమానం నేను పడాలి? నేను నమ్మకంగానే ఉన్నానుగా, భక్తిలోనే ఉన్నానుగా, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను కదా, అయినా నా జీవితంలో ఎందుకు ఈ శ్రమలు, అయినా నా జీవితంలో ఎందుకు ఈ కష్టాలు, ఈ సమస్యలు అని కన్నీరు విడుస్తున్నావా? కాస్త ఓపిక పట్టు. దేవుని నిర్ణయ కాలం ఉంది. దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. దేవుడు నిన్ను ఎడబాయలేదు. నిర్ణయ కాలం కొరకు దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఏదైతే నీ విషయమై చెప్పాడో అది నెరవేర్చబడుతుంది. తాను శారాను గుర్తు చెప్పినట్లుగా శారాను దేవుడు దర్శించాడు. తల్లి, దేవుడు నిన్ను దర్శిస్తాడయ్యా. దేవుడు నిన్ను దర్శిస్తాడు. నిన్ను వదిలిపెట్టాడు ఆయన. కష్టాల్లో, కన్నీళ్ళల్లో, బాధల్లో, సమస్యల్లో, నిందల్లో, అవమానాల్లో నిన్ను విడిచిపెట్టాడు ఆయన. ఆయన నిన్ను దర్శించే దేవుడు. ఆయన నిన్ను దర్శించి ధైర్యపరిచే దేవుడు. ఆయన నిన్ను దర్శించి బలపరిచే దేవుడు. ఆయన నిన్ను దర్శించి చేయి పట్టి నడిపించేవాడు ఆయన. వెన్నుతట్టి ధైర్యం చెప్పేవాడు నీకు ఆయన. నీకు ఆలోచన చెప్పేవాడు ఆయన.
నీకు ఉపదేశం చేసేవాడు ఆయన. ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు. శారాను గురించి ఏదైతే చెప్పాడో అది శారా జీవితంలో దేవుడు చేశాడు. అబ్రహాంతో దేవుడు చెప్పిన ప్రతి మాట నిర్ణయ కాలంలో దేవుడు చేశాడు. దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు, నీ కన్నిటిని కూడా తుడుస్తాడు, నీ పరిస్థితులను కూడా మారుస్తాడు, నీ కుటుంబంలో సమాధానాన్ని దేవుడు కలగచేస్తాడు. నీ బిడ్డల విషయమై నువ్వేదైతే ఆశ కలిగి ఉన్నావో ఆశను దేవుడు నెరవేరుస్తాడు. ప్రార్థన చేసుకో, ప్రభువా నీ మాట నా జీవితంలో నెరవేర్చండి అయ్యా. ఆ మాట కొరకు నేను కనిపెట్టుకుని ఉండాలి ప్రభువా. నాకు ఓపిక ఇవ్వండి అయ్యా, ఓర్పు ఇవ్వండి అయ్యా, నిరీక్షణ ఇవ్వండి అయ్యా. నేను సహనాన్ని కోల్పోకూడదు ప్రభువా, విశ్వాసాన్ని నేను కోల్పోకూడదు నాయన. నాకు సహాయము చేయండి అయ్యా, నాకు సహాయము చేయండి అయ్యా. హల్లెలూయా, స్తోత్రం. దేవుని సన్నిధి మనలను ఆవరిస్తాం. పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క ప్రసన్నత మనలను కమ్ముతాం. ఎవరు మౌనంగా ఉండొద్దు, నోరు తెరిచి ప్రార్థన చేసుకోండి. ఈ సంవత్సరపు చివరి దినాలు, చివరి వారాల్లో మనం ఉన్నాం. దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము కాదు కాదు కాదు. నిర్ణయ కాలంలో దేవుడు నీ జీవితంలో దాన్ని జరిగిస్తాడు, దాన్ని నెరవేరుస్తాడు. నీ కన్నీరు తొడవబడుతుంది, నీ దుఃఖ దినాలు ముగించబడతాయి, నీ మీదున్న నింద తొలగించబడుతుంది, నీ మీదున్న అవమానము తొలగించబడుతుంది. దేవుడు నిన్ను పైకెత్తుతాడు, దేవుడు నిన్ను పైకెత్తుతాడు, దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడు. దేశం యొక్క ఉన్నత స్థలాల మీద ఆయన నీ పాదాలు నిలుపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నర్పించితివే విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. అందరం చేతులు పైకెత్తుదామా. ఆరాధనా 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 బిగ్గరగా ఆరాధనా ప్రియ యేసు ప్రభు నాకే నా యేసు చెప్దాం. ప్రియ యేసు గ్లోరీ నా యేసు మహిమ నీకే ప్రభు ఘనత గ్లోరీ
మహిమ నీకే ప్రభు, ఘనత రాజులైన యాజక సమూహముగా ఏర్పరచబడిన వంశమై, పరిశుద్ధ జనమై నీ సొత్తైన ప్రజగా నన్ను చేసితివే. రాజులైన యాజక సమూహముగా ఏర్పరచబడిన వంశమై, పరిశుద్ధ జనమై నీ సొత్తైన ప్రజగా నన్ను చేసితివే. అందరము చేతులెత్తి ఆరాధనా చెప్దాం. ఆరాధనా ప్రియ యేసు ప్రభు నాకే, నా యేసు ప్రియ యేసు ప్రభు నాకే, నా యేసు. చెప్దాం మరొకసారి బిగ్గరగా, ప్రియ యేసు. ఎస్, నా యేసు. చెప్దాం, ప్రియ యేసు ప్రభు నాకే, నా యేసు. మహిమ నీకే ప్రభు, ఘనత మహిమ నీకే ప్రభు, ఘనత. ఆయన మహింపరుస్తూ అందరం చప్పట్లు కొడుతూ మన బలమంతటితో ఆయన నామాన్ని ఘనపరుద్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మాస్టర్. ఓ రాబా షబాలా రాబా తురాబా రాబాలా రాబా రిమందా రాబా షబాలా రాబా తురాబా రిబాలా రాబా షబాలా రాబా. మహిమ మహిమ మహిమ, ఘనత 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 మీకే నాయన. షబాలా రాబా రిబా షబాలా రాబా తురాబాలా రాబా. పరిశుద్ధ తండ్రి నాయన మీకు వందనాలు. ఈ దినాన మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట మా జీవితాలలో వాటిని మీరు నెరవేర్చే దేవుడుగా మీ ప్రత్యక్షతను మాకు ఇచ్చారు. మీ బిడ్డలు ఎవరు ఏ విధమైన సమస్యతో, బాధతో, బలహీనత, కన్నీళ్ల మధ్యన ఉన్నారో తండ్రి, వారు కన్నీరు తొడవబడినట్లుగా వారి జీవితాల్లో మీరు అద్భుతం చేయండి. వారి దుఃఖము సంతోషం అవ్వాలి. వేదనకరమైన పరిస్థితులు, మిక్కుటమైన ఆయాసము యేసు నామములో నీ బిడ్డల జీవితంలో నెమ్మదిగా మారునుగాక. మీ సన్నిధిని నీ బిడ్డలు ఏ ఆలోచన, ఏ ఉద్దేశాలనైతే కలిగి ఉన్నారో వాటన్నిటిని మీరు సఫలపరచుదురుగాక. ఆత్మీయ స్థితిలో నీ బిడ్డల కోరికను మీరు సిద్ధింపచేయుదురుగాక. నీ బిడ్డల కుటుంబాలను బట్టి నాయన మీ నామము ఘనపరచబడాలి. వారి జీవితాల్లో క్రిస్మస్ సంతోష ఆనందాలతో నాయన ఉల్లసించున్నట్లుగా కుటుంబాలను మీరు దీవించండి, దీవించండి, దీవించండి. ఈ దిన మందిరంలో చేరిన ప్రతి ఒక్కరిని, లైవ్లో ఆరాధనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి మహిమ పొందమని యేసు నామమును ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. చెప్దాం ఆమేన్.